మీ బిడ్డలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్లాగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ రోజు మన వార్డుకి రావడం జరిగింది. 2019లో కూడా మీ అందరి ఆశీర్వాదంతో మన నంద్యాలకి ఎమ్మెల్యే అయ్యాను. మరి అయిన తర్వాత మీ అందరికి అందుబాటులో ఉంటూ నంద్యాలని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 2019లో ఆనాడు మేము వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని చేతులతో పట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి జగనన్న నవరత్నాలు ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. మరి ఈ రోజు జగనన్న పేరు చెప్తే అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, టైలర్లకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, ఆటో అన్నలకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం, అలాగే లాయర్లకు కూడా 5,000 రూపాయలు ఇవ్వడం స్టైపెండ్ లాగా. మరి ఇవన్నీ కూడా ఓ ఇంటికాడికి పెన్షన్లు, ఇంటికాడికి రేషను, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, ఇవన్నీ కూడా కేవలం జగనన్న ప్రభుత్వంలో వచ్చిన మార్పులా కాదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. మీ బిడ్డని ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తుంటే ఈ రోజు పాఠశాలల రూపురేఖలు మారినాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇక్కడే మన పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. ఈ గవర్నమెంట్ ఆసుపత్రి రూపురేఖలు మారినాయా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మరి మన వార్డుల్లోని రోడ్లు, కాలువలు అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా జగనన్న హయాంలోనే జరిగిన అభివృద్ధి కాదా అని చెప్పేసి ఒకసారి మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం మహిళలకు లబ్ధి పొందినాం. అదే విధంగా మన నిందల్లో రవీణ గారు మన వార్డుకు వచ్చినప్పుడు నీటి సమస్య చాలా ఉంది. అలాంటి సమస్యను తీర్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నకి. అదే విధంగా మన ప్రభుత్వంలో అన్ని పథకాలు మనము లబ్ధి పొందినాము. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అలాంటి ప్రభుత్వంకి మళ్ళీ మనం గుర్తించి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ, అదే విధంగా మన ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ 13వ తారీఖు భారీ మెజార్టీతో గెలిపిస్తారని, అలాగనే పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన 24వ వార్డు గతంలో మన శిల్పా రవీణకు ఇది అడ్డ. ఈ అడ్డను ఎవరు కూడా మార్చలేరు. అదేవిధంగా ఈ వార్డులో నాయకులు కానీ అందరూ కూడా గతంలో ఎంతో మందిని మన శిల్పా మోహన్ రెడ్డి అన్న తయారు చేసినటువంటి ఈ గడ్డలో మన రవీణకు మరొకసారి మంచి మెజార్టీని ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గతంలో కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకురాలుగా కౌన్సిలర్ గా ఉన్నటువంటి షేక్ షహనాజ్ గారిని 1,179 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. అదే మెజార్టీని తగ్గకుండా ఇంకా కూడా పెంచుగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవీణ ఈ వార్డులోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట, నేను మీకు మంచినీటి సదుపాయాన్ని అందిస్తేనే మీ వార్డులో నేను ఓటు అడుగుతానని చెప్పడం జరిగింది. ఈ వార్డులో ఎంతో నీటి ఇబ్బంది ఎంతో ఉన్నది. అదేవిధంగా శ్రమదానం బ్రిడ్జ్ కానీ, టీచర్స్ కాలనీ కానీ, అదేవిధంగా ఈ సాయిబాబా నగర్ లో మా రవీణ మాట చెప్పాడు, మడమ తిప్పలేదు. అక్కడ జగనన్న మాట చెప్పాడు, మడమ తిప్పలేడు. అందుకోసమే సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా పోగొట్టుకోకుండా, ఇచ్చే చెట్టును నరుక్కోకుండా, అదేవిధంగా కళ్ళబుల్లి మాటలు మాట్లాడే నాయకుల మాటలు నమ్మకుండా ఇచ్చే వాళ్ళను మనం చూస్తాం. ఇక్కడ నీటి దాత, అదేవిధంగా 0 వడ్డీకి రుణం ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మా శిల్పా కుటుంబం మీకు అండగా ఉంటుంది. ఉన్నా లేకపోయినా ఆ రోజుల్లో గత 30 సంవత్సరాల నుంచి సేవ చేసే కుటుంబాన్ని మనం అండగా ఉందామా? మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకే వేయాలి. మన నంద్యాలలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా పనిచేసినారు, ఇప్పుడు మనకు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎట్లా పనిచేసినారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనాలో మన నంద్యాల ఎమ్మెల్యే ఎంత కష్టపడేది మీకు అందరూ తెలుసు. అందరికీ కూరగాయలు ఇవ్వడమైతేనేమి, డబ్బులు ఇవ్వడమైతేనేమి, సరుకులు ఇవ్వడమైతేనేమి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనకు కరోనా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల దగ్గర రాకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు ప్రతి వీధి తిరిగి ఆ రోజు 2 సంవత్సరాలు మన కోసం పాటుపడినారు. అయితే అదేవిధంగా సొంత నిధులతో శిల్పా సహకార్ గాని, శిల్పా బ్యాంకు గాని, అదేవిధంగా
ఆ వడ్డీ లేని రుణాలు అయితేనేమి, అదేవిధంగా వాటర్ ప్లాంట్లు అయితేనేమి సొంత ఖర్చులతో పెట్టుకునేటువంటి కుటుంబం శిల్పా కుటుంబము. మీకు తెలుసు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను హైకోర్టుకు పోయి బ్రేక్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మీకు అందరికీ తెలుసు. ఈ రోజు పోయిన నెల ఈ నెల పెన్షన్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడ్డారనేది మీకు అందరికీ తెలుసు. వాళ్ళు వాస్తవంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు రేపు కింద అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఉండవు. కాబట్టి పేద ప్రజల కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డికి మనం ఓటు వేయాలి.